ఓకే. ఈరోజు ఒక 2, 3 టాపిక్స్ చెప్పుకొని ఈ టైప్ మళ్ళీ ఒక్కసారి ఇలాంటివి ఏమన్నా పోస్టర్స్ టైప్ ఏమన్నా డిజైన్ చేయాలంటే ఎలా చేయాలి ఏందనేది చెప్తాను. దీనికి ముందు మనం ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. మెయిన్ కొద్దిగా ఇంపార్టెంట్‌వి లేయర్స్‌కి సంబంధించినయి, వర్క్‌కి సంబంధించినవి. ఒక 2 టాపిక్స్ మనం ఫైనలైజ్ చేసుకుందాం. అంటే ఏంటి అంటే అవి ఆల్రెడీ మనం ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ చెప్పుకున్నాం. లేయర్స్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం కానీ, ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌లో మనం ఇంకా చేయాల్సినవి కొన్ని వర్కులు మనకు తెలియాల్సినవి ఉన్నాయి. అలాగే లేయర్ దాంట్లో కూడా లేయర్ ప్యానెల్‌లో కూడా మనం తెలుసుకోవాల్సినవి ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటనేది ఈరోజు చూసుకుందాం ఇప్పుడు. ఓకే. లాస్ట్ చెప్పుకున్న క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది చేసిన పోస్టర్‌లో గాని, వాటిలో గాని. కానీ చాలామంది ఎవరు చేసి పెట్టలేదేంది? ఒకళ్ళో ఇద్దరో పెట్టారంతే. ఎవరు పెట్టలేదు ఈసారి. కన్‌ఫ్యూజన్ ఉందా ఏమన్నా? ఇవేందంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే క్లారిటీ వస్తది. ముందే అది గూడా చెప్తున్నాను గదా! క్లారిటీ రావాలి అంటే గనక మీరు ఖచ్చితంగా వర్క్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మీకెంత ప్రాక్టీస్ చేస్తే ఏందంటే మీకు అది క్లారిటీ అది డౌట్స్ ఒస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మీకది ఆ వర్క్‌కి సంబంధించినవి గూడా క్లియర్ అవుతాయి. మీకేదైతే డౌట్స్ ఉన్నాయో అవి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాలనిది ఏందంటే ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌ని మనం ఇంకా ఏ విధాలుగా మనం యూజ్ చేయొచ్చు? ఇంకా దేనికి యూజ్ చేస్తామంటే, చూడండి సపోజ్ నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను. నార్మల్ బాక్స్. ఇది షేప్ కాదు. నార్మల్‌ది. సారీ. ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏ లేయర్‌కైనా అప్లై అవుతది. దీనికనే కాదు. ఏ లేయర్‌కైనా అప్లై అవుద్ది. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఒకటి, సెలక్షన్‌కి సంబంధించి మనం ఏ ప్రాపర్టీస్ అయితే, కంట్రోలర్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామో, అది ఎలాంటి సెలక్షన్‌కైనా సరే అవి అప్లై అవుతాయి. ఓకేనా? అలాగే లేయర్‌ని ఇన్సర్ట్ చేయటం. చెప్పా గదా! ఒక లేయర్‌లోకి ఇంకొక లేయర్‌ని ఇన్సర్ట్ చేయటం అనేది ఏ లేయర్‌కైనా అది ఒకేలాగా అప్లై అవుతది. అండ్ నెక్స్ట్ మాస్క్. మనం ఏ లేయర్‌కైతే మాస్క్ అప్లై చేస్తామో అది వేరే లేయర్‌కి ఏ లేయర్‌కైనా మాస్క్ అనేది అప్లై అవుతుంది. సేమ్ ప్రాసెస్ యూజ్ అవుతది. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన దానికే అది అప్లై అవుతుందా? లేదా? అనేది అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌లో మనం ఒక్కొక్కసారి చేయాల్సిన వర్క్ ఎలా ఉంటదంటే, ఇవే నాకు ఎక్కువ కావాల్సొస్తది. ఇవే నాకు ఎక్కువ కావాల్సొస్తది. ఒక ఆర్డర్. నాకిలా వరుసగా కావాలన్నప్పుడు నేను ఏమేం చేయొచ్చు? కంట్రోల్ జే అంటే డూప్లికేట్ అవుతుంది. దాన్ని పక్కకి జరుపుతాను. మళ్ళీ కంట్రోల్ జే అని డూప్లికేట్ ఒస్తది. మళ్ళీ పక్కకి జరుపుతాను. ఓకేనా? మళ్ళీ కంట్రోల్ జే అని ఇలా లేదా ఆల్ట్ పట్టుకున్నాననుకో, ఇలా పక్కకి డ్రా చేయొచ్చు. షిఫ్ట్ అనేది స్ట్రెయిట్‌గా అదే ఈక్వల్‌గా పక్కకి జరగదు. ఆల్ట్ ఒక్కటే పట్టుకొని డ్రా చేస్తే డూప్లికేట్ వస్తది గానీ, అటు ఇటు జరుగుతది. కానీ షిఫ్ట్ కూడా పట్టుకున్నాననుకోండి, ఇంక అటు ఇటు జరగదు. ఓన్లీ స్ట్రెయిట్ అన్నమాట. నేను ఎటైతే జరిపానో అదే స్ట్రెయిట్ ఇలా వస్తది. నాకిలా ఒకేసారి నేనిలా పొద్దుగూకులు కంట్రోల్ జే అని డూప్లికేట్ తీసుకోవాల్సిన పని లేకుండా కావాలి అంటే, మనం ఇప్పుడు ఈ లేయర్ ఉంది. ఈ లేయర్‌ని నేనేం చేస్తాను, కంట్రోల్ జే అంటే డూప్లికేట్ చేసుకొని ఆల్రెడీ ఇగో చూడండి డూప్లికేట్ అయ్యింది. మీకు క్లారిటీ కావాలంటే చూడండి. ఇప్పుడు ఈ లేయర్ ఉంది గదా! ఈ లేయర్ కంట్రోల్ జే అన్నాను. డూప్లికేట్ వచ్చింది చూడండి. ఈ డూప్లికేట్ వచ్చిన లేయర్‌ను వెంటనే ఏ వర్క్ మళ్ళీ దాన్ని ఏం చేయకూడదు. కంట్రోల్ టీ అనండి. కంట్రోల్ టీ అని మూవ్ చేయాలి. యారోస్‌తోనో, మౌస్‌తోనో లేపోతే ఎలా అయితే అలా. మనకి మౌస్‌తో అయితే మీకు అలవాటుండి కరెక్ట్‌గా మూవ్ అయ్యిద్ది. స్పేస్ గ్యాప్ అంతా కరెక్ట్‌గా ఉండిద్ది అనుకుంటే మౌస్‌తో మూవ్ చేయండి. లేదు అనుకుంటే కీబోర్డ్‌లో యారోస్ ఉంటాయి గదా! మీరు ఆ యారోస్‌తో మూవ్ చేయండి. మూవ్ చేసి ఇలా గ్యాప్ గూడా చూసుకోండి. ఒకదానికి ఒకదానికి గ్యాప్ గూడా చూసుకొని ఎంటర్. ఇప్పుడు ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్ 3 పట్టుకొని టీ అన్నామనుకోండి. అదే గ్యాప్‌తో మీకు మల్టిపుల్ ఒస్తాయి. ఓకేనా? అదే గ్యాప్. ఇదిగోండి ఇక్కడెంత గ్యాప్ ఇచ్చామో వీటన్నిటికి గూడా అదే గ్యాప్‌తో వరుసగా వస్తాయన్నమాట. ఇదే ప్రాసెస్ మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి. నేను ఇంకొక మోడల్ చెప్తాను. దీనిలోనే ఇంకొక వర్క్ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను. మా మైక్స్ అనేది మ్యూట్‌లో పెట్టండి. మోహన్ హ్యాండ్ రైజ్ చేసినట్టున్నది. డౌట్ ఏంది? మోహన్, చంద్రమోహన్ మైక్ మ్యూట్‌లో పెట్టేసేయండి. సారీ అన్‌మ్యూట్ చేసి మాట్లాడు ఒకసారి.
నీకేదైనా డౌట్ ఉంటే రాసుకో. నేను చివరిలో మనకి టాపిక్స్ అన్ని అయిపోయాక నీకు క్లారిటీ ఇస్తాను అందరికి. లేదా మెసేజ్ అన్నా పెట్టు. నీ మైక్ ఒకవేళ డిస్టర్బెన్స్ గా ఉంటే కేంద్రాన్ని పూర్తిగా ఆచరణలోకి తీసుకున్నాయి కేంద్ర బలగాలు. మూడంచెల భద్రత పెట్టండి అమ్మా. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటది, మ్యూట్ లో పెట్టేసాను. ఇప్పుడు నేను ఇంకొక మోడల్ చూపిస్తాను. ఏంటంటే రౌడీ షీట్ సపోజ్ చూడండి, నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. షిఫ్ట్ కంట్రోల్ ఎన్, న్యూ లేయర్ తీసుకున్నా. తీసుకొని నాకు దీనికి చుట్టూ రౌండ్స్ కావాలి. మనం ఏదైనా ఒక్కొక్క రౌండ్ అనే కాదు, ఏదో ఒక డిజైన్ అన్నమాట. ఏదో ఒక డిజైన్ సపోజ్ ఇదిగోండి, ఇలా ఫ్లవర్ ఒకటి తీసుకొని ఓకే, ఇది నార్మల్ లేయర్ కింద, నార్మల్ లేయర్ అనే అవసరం లేదు, చిన్నది చేస్తున్నా కొద్దిగా. దానికి వైట్ ఇదిగోండి, ఇదిగోండి. ఇది నా ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇది షేప్ లో ఉంది కదా, అందుకని అలా సెలెక్ట్ అయింది. వేరే లేయర్ సెలెక్ట్ అయితే మీకు అది క్లారిటీగా అర్థమవుతుంది. కలర్ మారుస్తున్నాను. షేప్ ఇదిగోండి, వైట్ వచ్చింది కదా. ఇదిగోండి, ఈ లేయర్ని నాకు ఇలా చుట్టూ కావాలి. ఈ లేయర్కి ఇలా చుట్టూ కావాలి. నాకు ఈ రౌండ్ సర్కిల్లో చుట్టూ కావాలి అనుకుంటే ఏం చేయాలి ఏంటి అంటే, ఇదిగోండి చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది చూసారా, రూలర్ అంటాం దీన్ని. ఫస్ట్ దీన్ని సెంటర్ చేసుకోవాలి. దేనికి? ఈ డాక్యుమెంట్ కి సెంటర్. మీ ఎవరికైనా డిస్టర్బెన్స్ చేయడం మ్యూట్ లో పెట్టండి. మీ మైక్ వీడియో ఒక్కసారి చూసుకోండి, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది క్లాస్ కి. ఓకేనా? ఫస్ట్ మనం ఈ సర్కిల్ ని డాక్యుమెంట్ కి సెంటర్ చేయాలి. ఎలా? ఈ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ అన్నా ఉంటే డాక్యుమెంట్ మొత్తం సెలక్షన్ అవుతుంది. డాక్యుమెంట్ మొత్తం సెలక్షన్ వస్తుంది. ఇక్కడ మూటూల్ ఆన్ చేసుకొని సెంటర్ హారిజాంటల్ గా సెంటర్, వర్టికల్ గా సెంటర్. అలాగే ఈ రౌండ్ ఇది ఉంది కదా, ఫ్లవర్ ఉంది కదా లేయర్, ఈ లేయర్ ని కూడా కంట్రోల్ ఏ అని సెంటర్ అంటే ఇదిగోండి, ఇప్పుడు దీనికి సెంటర్కి వచ్చేసింది. సెలక్షన్ ఉంది, చుట్టూ సెలక్షన్ ఉంది, కంట్రోల్ డి. ఇది నేను ఎక్కడ ఉండాలి? షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ పెట్టి దీనికి రౌండ్ సర్కిల్ కావాలి నాకు. ఓకేనా? కాబట్టి గైడ్ లైన్స్ ఇదిగోండి, మూటూలు తీసుకొని ఇట్లా డ్రా చేస్తే మీకు ఎన్ని కావాలంటే గైడ్ లైన్స్ వస్తాయి. ఇదిగోండి, ఇట్లా కరెక్ట్గా సెంటర్కి పెట్టాను. ఓకేనా? పెట్టి ఏం చేస్తారంటే కంట్రోల్ టీ అనండి. ఈ ఫ్లవర్ ఉన్న దానికి కంట్రోల్ టీ అని. దీనికి యాంకర్ పాయింట్ ఉంది కదా, యాంకర్ పాయింట్ ఉంది కదా. మనం ఏం చెప్పుకున్నాం? ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్, రొటేషన్ కానీ ఏది జరిగినా దీన్ని బేస్ చేసుకునే జరుగుతుంది. ఇప్పుడు నాకు ఈ యాంకర్ పాయింట్ అనేది తీసుకొచ్చి సెంటర్కి పెట్టాలి. ఓకేనా? ఎప్పుడు? డూప్లికేట్ చేసుకొని, మనం అనుకుంది అదే కదా. ఇదిగోండి, ఫ్లవర్ని డూప్లికేట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఇవ్వాలి, ఈ యాంకర్ పాయింట్ని తీసుకొచ్చి సెంటర్కి పెట్టాలి.
ఓకే, ఇది ఇప్పుడు మూవ్ చేయండి. ఎక్కడిని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది? యాంకర్ పాయింట్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. ఓకేనా? చూడండి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. యాంకర్ పాయింట్ సెంటరే ఉంది. రొటేషన్ చేస్తే ఎక్కడ రొటేషన్ అవుతుంది? సెంటర్కే రొటేషన్, దాని వరకే రొటేషన్ అవుతుంది. నేను దీన్ని ఏం చేశాను? Ctrl+J, Ctrl+T, యాంకర్ పాయింట్ ఇక్కడ సెంటర్కి పెట్టేసేసి కొద్ది గ్యాప్తో ఇలా మూవ్ చేశాను. ఎంటర్. షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ 3 పట్టుకొని టీ నొక్కండి. ఇందా మనం ఏ వర్క్ అయితే మనం ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ రౌండ్ వస్తుంది. చూడండి, సర్కిల్ కరెక్ట్గా రౌండ్కి సెట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఏం చేయొచ్చు? కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఒక సెట్ ఒక లేయర్ కింద, లేదంటే ఒక గ్రూప్ ఒక ఫోల్డర్ పెట్టేశాను అనుకోండి, ఒక ఫోల్డర్ అయిపోతాయి. ఓకేనా? దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా మనకి కావాలన్నా ఈ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ యూజ్ చేస్తాం. మస్ట్గా ఏంటంటే ఖచ్చితంగా కంట్రోల్ ఈ యాంకర్ పాయింట్ బేస్ చేసుకోండి. మీరు ఇది ఎక్కడుండి మీరు ఏది చేస్తారో వర్క్ అదే అప్లై అవుతుంది. ఓకేనా? ఇది ఒకటి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే లేయర్ మోడ్స్ అని ఉంటాయి. మనం ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేస్తామో వీటికి సంబంధించి లేయర్ మోడ్స్ ఉంటాయి. మీరు ఇదేం చేస్తారంటే ఒక ఇమేజ్ కానీ ఒకటి ఏదైనా తీసుకోండి. ఒక ఇమేజో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని మనం అప్లై చేసే ఒక్కొక్క అప్లై చేయండి. సపోజ్ నాకు ఒక ఫోటో తీసుకుంటున్నాను, ఇలా అప్లై చేశాను. దీంట్లోనే కాదు, మామూలుగా మీరు అప్లై చేసేటప్పుడు చెప్తున్నాను. ప్రెజెంట్ నార్మల్ ఉంది. నాకు ఇక్కడ డిజాల్వ్ అని ఇస్తే ఏమవుతుంది? డార్క్ అని ఇస్తే ఏమవుతుంది? మల్టిప్లై అని ఇస్తే ఏమవుతుంది? కలర్ బర్న్ అనేది ఇస్తే ఏమవుతుంది? ఇలా 1 బై 1 ఒకదాన్ని చూడండి. ఏ పర్పస్ కింద ఎప్పుడు యూజ్ అవుతాయి అనేది. హలో, ఓకేనా? ఇలా మీరు చూడండి. ఇప్పుడు నేను ఇందులో ఇంపార్టెంట్ అయినవి కొన్ని నేను చెప్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ అయినవి ఏ పర్పస్ కింద యూజ్ చేస్తాం అనేది నేను చెప్తాను మీకు. కావ్య, డౌట్ ఏమన్నా? మీకు డౌట్ అనేది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. నేను లాస్ట్లో మీకు ఇవాళ డౌట్స్ క్లారిఫై ఇస్తాను. ఓకేనా? నేను లాస్ట్లో క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం మీకు వీటికి సంబంధించి ఏ టైప్లో యూజ్ చేస్తాము అంటే, సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ ఒక లోగోది ఏదైనా తీసుకుంటున్నా. ఇదిగో చూడండి, ఇది క్లిక్ చేసి కాపీ, ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇందులో జస్ట్ ఇక్కడ పేస్ట్. నాకు ఈ కింద ఇది తీసేస్తున్నాను. చూడండి, నాకు ఇప్పుడు ఈ ఇమేజ్ ఉన్నాయి కదా, సపోజ్ లోగో. ఈ లోగోలు నేను సెలెక్షన్ కాపీ చేసి ఇలా పెట్టాలి. ఇక్కడ ఏడైనా ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ వీటిలో పెట్టాలి. పేస్ట్ వచ్చింది. కానీ నాకు చుట్టూ బార్డర్ ఉంది చూడండి, వైట్ కూడా వచ్చింది, బ్యాక్గ్రౌండ్తో సహా వచ్చింది. మనకి ఈ వైట్ అనేది కనపడకుండా ఇదవ్వాలి అంటే గనక లేయర్ మోడ్స్లో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏమేమి యూజ్ అవుతాయి అనేది చెప్తున్నా. ఈ వైట్ది కనపడకుండా ఇది చేయాలండి. ఈ లేయర్ సెలెక్ట్ చేయాలి. ఈ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉండి నార్మల్ కాకుండా మల్టిపుల్ పెడతాం. మనకు చూడండి ఒపాసిటీ ఇది అయిపోయి ఉంది. ఓకేనా? సపోజ్ ఇది వైట్లోనే పెట్టాను అనుకో, అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ పెడితే చూడండి ఎలా ఉంది. ఈ ఇమేజ్ మీదకి వచ్చేసరికి చూడండి ఎలా ఉందో. ఆ వైట్ మొత్తం మధ్యలో ఉన్న వైట్ అంతా కనపడకుండా లైట్గా వైట్ పోలేదు, జస్ట్ ఆ వైట్ని కనపడకుండా చేసింది. ఓకేనా? సపోజ్ ఇంకొకటి ఇది చేద్దాం. కాపీ పేస్ట్. ఇప్పుడు చూడండి వెనకమాల వైట్ ఉంది కదా, వెనకమాల వైట్ ఉంది కదా,
నార్మల్ కాకుండా మల్టిపుల్ పెట్టా. ఇప్పుడు చూడండి, ఇందాక వైట్ కనిపించింది కదా, ఇప్పుడు కనిపిస్తుందా ఆ టెక్స్ట్ మీదకి ఇలా? ఇదిగోండి. ఓకేనా? ఇట్లాంటి పర్పస్లో మనం యూజ్ చేస్తాం. అలాగే ఇంకొకటి, సపోజ్ ఇంకే యూజ్ అవుతాయి మనకి అంటే, ఇదిగోండి ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, కాకపోతే బ్లాక్ ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి వైట్ ఉన్న దానికి చెప్పాను, ఇంకోటి నేను బ్లాక్ ఉంటే ఎలా ఉండిద్ది అనేది చూపిస్తున్నా. కాపీ, కాపీ, పేస్ట్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక దేవత ఏమన్నా పోస్టర్ అని డిజైన్ చేస్తాం అనుకోండి. సపోజ్ దసరాకి అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టి బ్యాక్గ్రౌండ్ అంతా డిజైన్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ కానీ ఒక సైడ్కి ఇలా గ్లో ఎఫెక్ట్ ఏదైనా లెన్స్ ఎఫెక్ట్ ఒకటి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఉంది, నాకు ఏమవుతుంది ఇలా పెడితే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కనిపిస్తుంది, కానీ నాకు ఇది బ్లాక్ ఉండకూడదు అంటే ఈ లేయర్ మోడ్స్లో స్క్రీన్ అనేది పెడతాను. స్క్రీన్ అనేది పెడతాను. ఇప్పుడు చూడండి ఇలా. సపోజ్ మీకు ఇంకా క్లారిటీగా కనిపించాలంటే ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఎలా ఉన్నాడు కదా. ఇట్లా ఒక టెక్స్ట్ కావచ్చు, ఒక ఏదో దానికి ఇట్లా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సపోజ్ తను ఒక ప్రోడక్ట్ ఏదైనా పట్టుకున్నాడు అనుకోండి, ఆ ప్రోడక్ట్ దగ్గర ఒక ఎఫెక్ట్ వేయచ్చు. ఇలాంటివి మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంటాయి. ఏదైనా ఒక ప్రోడక్ట్కి హైలైట్ చేసి దాన్ని పవర్ ఇలా ఉంది అని అన్నట్టుగా చూపించడం కానీ ఏదైనా చూపించాలంటే ఈ టైప్ ఆఫ్ యూజ్ చేసుకుంటాం. ఇవి ఏం చేస్తారంటే ఒకసారి యూజ్ చేసి చూడండి, బ్లాక్ ఉంటే ఎలా ఉంటుంది, వైట్ ఉంటే ఎలా ఉంటుంది, లేదా ఇమేజ్గా ఇస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. ఇది ఓకేనా? ఇవి వీటికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ మనం ఒక డిజైన్లోకి వెళ్ళిపోదాం. మీకు ఇవాళ సింపుల్గా ఉన్నాయి, మళ్ళీ ఇంకొక సింపుల్ వే చెప్తాను. ఓకే, చూడండి ఇవాళ మనం చెప్పినది మెయిన్ వర్క్ వరకే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకేనా? మనకి ఏదైతే ఇంపార్టెంట్ వర్క్ ఉన్నాయో చెప్పాల్సిన టాపిక్వి వాటి వరకే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, డిజైన్ ఏదైనా మొత్తం ఒకటే, అదే ప్రాసెస్. టెక్స్ట్ తీసుకున్నా, లేయర్స్ వైజ్గా తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా అదే ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇదిగో నేను ఒక సైజ్ తీసుకున్నా, 1080 సైజు పిక్సెల్స్లో 1080 సైజు 300 రెజల్యూషన్ పెట్టుకున్నాను. ఓకే చెప్తే మీకు ఈ సైజ్ వస్తుంది, ఈక్వల్గా ఉంది. మీకు ఇంకొకటి కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు మొత్తం వర్క్ది తీసుకోవద్దు. మన డిజైనింగ్ ఎక్కడైతే ఉందో అంతవరకే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు చేసే వర్క్ అనే దానికి 4 సైడ్స్, నువ్వు ఏ సైడ్ తీసుకున్నా కానీ మీరు 4 సైడ్లు ఈక్వల్గా ఇలా మార్జిన్ పెట్టుకోండి. ఇలా మార్జిన్గా పెట్టుకొని వర్క్ అనేది చేయండి. స్టార్టింగ్లో మనకి కరెక్ట్గా మార్జిన్స్ అనేవి అర్థం కాదు, జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంటాయి. ఈక్వల్గా మీరు అలవాటు మీద మీకు ఈక్వల్గా వస్తాయి. ఈ సైడ్ మీకు వెళ్ళినా కానీ ఏమైనా కటింగ్ అవుతాం ఇలాంటివి అనుకుంటాం అనమాట. మీరు ఇలా మార్జిన్ పెట్టుకొని డిజైన్ చేసుకుంటాం మంచిది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిన సింపుల్ ఒకటి చేద్దాము ముందు. ఇదైనా పర్లేదు, ఓకేనా? ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన సెట్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి. ఫస్ట్ చూడండి ఏమేం కలర్స్ యూజ్ చేయాల్సి వస్తుందో అనేది కూడా నేను ఇక్కడ తీసుకున్నా. 2 కలర్స్. ఓకేనా? ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు చూడండి, ఒక 2 బాక్సులు. ఓకేనా? మీరు ఇక్కడ కొద్దిగా ఉంది కదా బాక్స్ ఎందుకు అయితే అనుకోవచ్చు. దీన్ని ఎలా పెట్టాలనేది వాటి మీద కూడా నేను చెప్తున్నాను, అందుకే అనమాట. ఓకేనా? వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చూడండి. ఫస్ట్ నేను రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఏం కలర్ ఇచ్చారు అది చూడండి. ఇక్కడ ఏ కలర్ ఇచ్చారు, ఒకటి డార్క్ ఇచ్చారు, ఇంకోటి లైట్ గ్రీన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నాకు
డార్క్ది తీసుకున్నా కాబట్టి ఇది క్లిక్ చేశాను. ఇదిగోండి డార్క్ గ్రీన్ దీనికి అప్లై చేస్తున్నా. బోర్డర్ అనేది అవసరం లేదు. బోర్డర్ అనేది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏం చేశారు, దీన్ని డూప్లికేట్ కంట్రోల్ జే అన్నాను. అది ఇంకో కలర్ కదా, లైట్ గ్రీన్ ఈ కలర్. ఓకే, ఇప్పుడు దానికి అప్లై చేశాను. ఇది ఎక్కడ ఉండాలి, కింద ఉండాలి. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే కిందకి వెళ్తుంది. కొద్దిగా పెద్దది చేయండి, కొద్దిగా పెద్ద చేయండి. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని పట్టుకొని ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ, ఇక్కడ ఎలా ఉంది, క్రాస్గా ఉంది. ఓకేనా, అలా పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా పెద్దది చేసుకోండి కొద్దిగా. ఓకే, ఇప్పుడు క్రాస్ చివరికి వస్తే ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇదిగోండి ఇది ఎలా ఉంది, ఇది అడ్జస్ట్ చేయాలి. కింద లేయర్ సెలెక్ట్ చేసుకుంటాం, ట్రాన్స్ఫార్మ్, జాగ్రత్త చూడండి. ఓకేనా, ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఒక టెక్స్చర్ పెడతాను. ఓన్లీ ప్లెయిన్ గా లేకుండా ఒక టెక్స్చర్ పెడుతున్నా. ఇదిగోండి ఇట్లా ఒక టెక్స్చర్ ని పెడుతున్నా. ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి ఇది. దీన్ని నేను ఇంకొక మోడల్ ఏదైనా ఇగో చూసారా, మారుతున్నాయి చూసారా, ప్రతి లేయర్కి అప్లై అవుతాయి, ప్రతి లేయర్కి అప్లై అవుతాయి. ఓకేనా, మనకి ఏది కావాలనేది చూసుకొని మనం దానికి ఏది యూజ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి నాకు కిందకి పంపించేస్తున్నాను, లేయర్ కిందకి పంపించి జూమ్ చేసుకుంటున్నాను. పెద్దది చేసి కంట్రోల్ టీ అని పెద్దది ఇచ్చాను. ఒపాసిటీ తగ్గిస్తున్నా, ఒపాసిటీ తగ్గించేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ఇదిగోండి ఈ ఫొటోస్ పెడదాం. ఈ టెక్స్ట్ అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చూడండి, ముందు ఇది పెట్టేద్దాం. రెక్టాంగిల్ పైన టాప్ లోకి తీసుకురండి. బార్డర్ అనేది వైట్ ఉండాలి. పర్సంటేజ్ పెంచండి, బార్డర్ సైజ్ పెంచుతున్నాను. బార్డర్ సైజ్ పెంచాను. ఈ లోపల ఏ కలర్ అయినా ఉండొచ్చు, ఈ బార్డర్ లో ఈ లోపల ఏ కలర్ అయినా ఉండొచ్చు. ఒక ప్లంబర్ సంబంధించి ఫోటో, సేమ్ ఫోటో ఉండవు కాబట్టి మనకు అవైలబుల్లో ఉన్న దానికి సంబంధించిన ఫోటో ఒకటి పెట్టింది. అలాగే ఇదే డూప్లికేట్ రెండు సెలెక్ట్ చేసుకోండి. రెండు సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని కిందకి డ్రా చేస్తే ఇంకోటి వస్తుంది. అలాగే ఇంకొకటి డ్రా చేస్తున్నాను, ఇంకోటి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇది తీసేస్తా ఇమేజ్. ఈ లేయర్ సెలెక్ట్ చేసి ఇంకొక ఇమేజ్ తెస్తున్నా, ఇంకొక ఇమేజ్. ఇంకొక ఇమేజ్ అడ్జస్ట్మెంట్ చేసి ఆల్ట్ కంట్రోల్ జీ, ఆల్ట్ కంట్రోల్ జీ అంటే లోపలికి వెళ్తాం. ఇదిగోండి ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇది కూడా తీసేస్తున్నా, ఇంకొక ఇమేజ్.
ఇన్సర్ట్ అవ్వడానికి అదే లేయర్ మీద రావాలి, ఆ పై లేయర్కి రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది చూడండి. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇలా అడ్జస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ నేను దీన్ని ఈ లేయర్ని 2 సెలెక్ట్ చేసుకొని లాక్ చేస్తున్నా, దేని దానికి లాక్ చేస్తున్నా. ఈ లేయర్కి ఈ లేయర్ని దేని దానికి లాక్ చేసేయండి. షిఫ్ట్ పట్టుకుంటే మల్టీ సెలెక్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇది ఎలా ఉందనేది వేలో చూసుకొని క్రాస్ కంట్రోల్ టీ అండ్ నెక్స్ట్ ఇది పైన ఉండాలి. ఈ 2 లేయర్స్ అన్నిటికన్నా పైన ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా దీనిపైనే ఉంది. ఇది కొద్దిగా చిన్నగా ఉంది, ఇది కొద్దిగా చిన్నగా ఉంది. కంట్రోల్ టీ ఇలా. ఓకేనా? ఈ టైప్ లో పెట్టాము. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇది ఎలా ఉంది, ఇక్కడ కింద చూడండి కొద్దిగా షేడ్ ఉంటుంది అనమాట. దీనికోసం ఏం చేయాలి, ఈ కింద ఉన్న రెక్టాంగిల్ ని డబుల్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి కదా, ఇందులో డ్రాప్ షాడో, ఆ డ్రాప్ షాడోని ఎక్కువగా కనిపించట్లేదు, ఒపాసిటీ తగ్గించుకోవాలి. డ్రాప్ షాడోకి ఒపాసిటీ తగ్గించండి. ఇదిగోండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తే ఒపాసిటీ ఉంటుంది, దాన్ని తగ్గించండి. సేమ్ ప్రాసెస్ వీటికి కూడా వేయాలంటే రైట్ బటన్, కాపీ, లేయర్ స్టైల్స్. దీన్ని రెక్టాంగిల్ సెలెక్ట్ చేయండి, రైట్ బటన్, పేస్ట్ లేయర్ స్టైల్స్. అలాగే దీన్ని సెలెక్ట్ చేయండి, రెక్టాంగిల్, దీనికి సంబంధించిన రెక్టాంగిల్ సెలెక్ట్ చేయండి, రైట్ బటన్, పేస్ట్ లేయర్ స్టైల్స్. సేమ్ అప్లై అయిపోతాయి. దీనికి ఏదైతే ఇచ్చారో కాపీ చేసి అవి మిగతా వాటికి కూడా అప్లై అయిపోతాయి. ఇది ఓకేనా? చూడండి, ఇది కొద్ది పక్కకి, ఈ 2 కొద్దిగా తగ్గండి. ఈ టైప్ లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనకి ఎక్కువ టైం లేదు. ఓకే, ఇట్లా ఈ క్రాస్ చేసి పెట్టడం. అలాగే మీకు నేను సేమ్ ఇప్పుడు ఈ ఫుటేజ్ మొత్తం మీకు ఇస్తాను. ఈ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ ఇవన్నీ నేను మీకు గ్రూప్లో పెడతాను. ఈ గ్రూప్లో పెడతాను. వీటిని బేస్ చేసుకొని మీరు ఇది డిజైన్ చేయండి. ఓకేనా? ఇలా టెక్స్ట్ ఇక్కడ పెట్టి ఇది ఎలా ఉందో శాంపిల్ది కూడా పంపిస్తా నేను. ఈ శాంపిల్ది పంపిస్తాను. దీన్ని ప్రాసెస్ బేస్ చేసుకొని ఈ టెక్స్ట్ బేస్ చేసుకొని ఇదిగోండి ఇటు పక్కది ఇది మీరు డిజైన్ చేయండి. ఓకేనా? నేను మొత్తం చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఈ టెక్స్ట్ పెట్టడం అన్ని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం అన్ని చెప్పుకున్నాను, మీకు చూపించాను కూడా. అండ్ నెక్స్ట్ ఇవాళ ఈ పాయింట్స్ ఎలా పెడతారు, ఇవ్వండి ఇక్కడ పాయింట్స్ నేను ఇవ్వలేదు. ఇక్కడ పాయింట్స్ పెట్టాలంటే ఏం చేస్తాం, ఇదే షేప్ కానీ దీంతో కానీ పెట్టచ్చు. ఇవన్నీ ఇట్లా రౌండ్ తీసుకొని దానికి ఏ కలర్ కావాలంటే అది, ఏ పాయింట్స్ ఉన్నాయి అది కాకపోతే స్ట్రోక్ తీసేయాలి. ఇట్లా రౌండ్ పెడతాం. ఇదొక ప్రాసెస్. ఓకేనా? ఇదొక మోడల్ మీరు చేయాలి, ఖచ్చితంగా గ్రూప్లో పెట్టాలి. లాస్ట్ క్లాస్ విని ఎవరు పెట్టలేదు, ఒక 2-3 తప్పితే ఎవరు పెట్టలేదు. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా చేసి గ్రూప్లో పెట్టండి మీ వర్క్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ చెప్పాల్సింది చెప్తున్నాను. మెయిన్ మనం చెప్పుకోవాల్సింది చెప్తున్నాను. ఇది కూడా చెప్తాను మీకు. సపోజ్ ఇది చూడండి, ఇలా రౌండ్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఏదైతే టాపిక్ చెప్పానో ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అండ్ లేయర్ మోడ్స్ కి దానికి సంబంధించి చెప్తున్నాను అనమాట. ఓకేగా, ఇది తీసేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇలా ఫస్ట్ షేప్ పెడదాం. రెక్టాంగిల్ తీసుకోవచ్చు, రౌండ్ రెక్టాంగిల్ అయినా తీసుకొని మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ షేప్ మార్చుకుంటాం. ఇదిగోండి, నో బోర్డర్ ఇచ్చేసి షేప్కి ఇక్కడ అక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చి చూడండి,
రౌండ్ బాగా రౌండ్ రావాలి కాబట్టి ఎక్కువ ఇవ్వాలి. దీన్ని పైకి ఇది ఓకేనా ఇలా. అండ్ నెక్స్ట్ ఇది కూడా తీసేస్తున్నా. మీకు ఇవన్నీ నేను పంపిస్తాను, గ్రూప్లో పెడతాను. ఇక్కడ చూడండి కలర్ అనేది ఏం చేశారు. ఇక్కడ నేను ఈ కలర్ ఒకటి డార్క్ ఈ కలర్ తీసుకుని దీనికి అప్లై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేశారు ఇందులోనే చూడండి, ఇమేజ్లో చూడండి ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది. అంటే ఏం చేయాలి, ఇంకొక లైట్ కలర్ తీసుకొని ఇప్పుడు లైట్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ న్యూ లేయర్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకొని అప్లై చేసా. ఈ చుట్టూ ఉందా, ఈ చుట్టూ ఉండకూడదు కదా, ఇటుపక్క ఉండకూడదు. ఆల్ట్ కంట్రోల్ జీ అనండి, ఆల్ట్ కంట్రోల్ జీ, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇంకా దాంట్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి ఆ లేయర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారు చూడండి, లోపల మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, లోపల ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. అంటే మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఏమేమి చేశారు ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఏమేమి అప్లై చేశారు మీకు మనం చెప్పుకున్నామా లేదా, ఇక్కడ షేప్ వాడారు, ఇక్కడ చూడండి అలా మీరు ప్రతిదీ అనుకోవాలి. ఇప్పుడు ఈ బటన్ ఉంది, ఈ బటన్కి ఏమి యూస్ చేశారు అనేది మీరు ఒక డౌట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే దీనికి రౌండ్ రెక్టాంగిల్ వాడారు, రౌండ్ కర్వ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ అనే దాంట్లో ఎలా చేయాలి ఏంటి, ఇది కూడా మీరు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకేనా, అది కూడా చెప్తాను మీకు ఒకసారి మళ్ళీ. ఇప్పుడు ఇమేజ్, ఒక ఇమేజ్ ఇదిగోండి, ఇక్కడ నేను ఒక ఏజెన్సీకి సంబంధించి ఒక ఇమేజ్ తీసుకొని అప్లై చేస్తున్నా. ఎక్కడ ఇది కూడా ఇందులోకి వెళ్ళిపోవాలి, ఇది కూడా ఇందులోకి వెళ్ళిపోవాలి. కాబట్టి కంట్రోల్ జీ అనకూడదు, ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ జీ అనకూడదు. ఇప్పుడు ఏముంది, ఆల్రెడీ పంపించేసాం కదా ఒకటి, చూడండి అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ జీ అనకూడదు, ఇందులోకే పంపిస్తున్నా. ఈ లేయర్లోకే ఈ రెండు వెళ్ళాలి కాబట్టి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని డౌన్కి పంపించండి. మళ్ళీ ఇప్పుడు ఒక స్టెప్ పైకి రండి. ఇప్పుడు దీనికి నేను సాఫ్ట్ లైట్ అనేది ఇస్తున్నా, సాఫ్ట్ లైట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఓకేనా, ఇక్కడ చూడండి కొద్దిగా ఒపాసిటీ కూడా తగ్గించండి. ఓకేనా, ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం ఆల్రెడీ పంపిన దాంట్లోకి మళ్ళీ ఇంకొకటి పంపాలి అంటే మళ్ళీ ఆల్ట్ కంట్రోల్ జీ అనకూడదు, ఒక స్టెప్ దాని దగ్గరికి తెచ్చుకొని చూడండి. అన్గ్రూప్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ జీ. ఇప్పుడు నేను ఒపాసిటీ అలాగే నార్మల్ పెట్టాను. ఇప్పుడు ఇది లోపలికి పంపించాలి, ఆల్రెడీ పంపిన దాంట్లోకి పంపాలి కాబట్టి దాన్ని డౌన్ చేస్తున్నా. ఒక లేయర్ డౌన్కి వెళ్ళిపోయి ఒక స్టెప్ మళ్ళీ పైకి వస్తుంది, పైకి పంపాలి, పైన ఉండాలి కాబట్టి దీనిపైన ఉండాలి కాబట్టి దీనికి లేయర్ మోడ్ మారుస్తున్నా. సాఫ్ట్ లైట్ అంటే ఆ స్క్రీన్కి మిక్స్ చేసేస్తుంది అనమాట. మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మీకు పెడుతున్నామో ఆ బ్యాక్గ్రౌండ్కి మిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఒపాసిటీ కొద్దిగా తగ్గించుకుంటాను. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఏం చేశాడు, ఇదిగోండి ఈ ఇమేజ్ తీసుకొని ఇది తీసేస్తున్నా. మీరు మస్ట్గా నేను ఫస్ట్ అని చెప్తున్నాను, పెన్ టూల్నే ప్రాక్టీస్ చేయండి, మ్యాక్సిమం పెన్ టూలే ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు పెన్ టూల్ వచ్చిన తర్వాత ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందు మాత్రం మీరు ఏం చేయాలి, పెన్ టూలే యూజ్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు నేను దీని మీద పెట్టేశాను, అక్కడ ఉన్నట్టుగా పెట్టాలి. ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్ చూసామో ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడ ఇమేజ్ లోపలికి వెళ్ళినట్టుగా ఉండాలి, ఇమేజ్ లోపలికి వెళ్ళినట్టుగా ఉండాలి. అంటే ఇది సైడ్కి చేతులు చూడండి, చేతులు బయటకు ఉన్నాయి, పర్సన్ లోపలికి ఉన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ కనుక లోపలికి పెట్టాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ దీంట్లోనేగా పంపాల్సింది, ఈ రెక్టాంగిల్లోకి పంపాల్సింది. కాబట్టి నేను డౌన్ యారో అంటే సరిపోతుంది. డౌన్ యారో దేన్ని, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటాను,
ఈ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే గ్రూప్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఒక స్టెప్ పైకి. ఇప్పుడు పైన ఉండాలి. చేతులు ఏమైనాయి? కట్ అయిపోయినాయి. ఇక్కడ లాగా వచ్చిందా? రాలేదు. దీనికోసం మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఈ ఇమేజ్నే కంట్రోల్ జే అనాలి. ఓకేనా, ఈ కంట్రోల్ జే అని. మనకి ఈ మాస్క్ వద్దు, లేదు ఉంచుకున్నా ఇబ్బంది లేదు. సపోజ్ ఇప్పుడు ఏం చేయాలి? నేను సపోర్టింగ్ సెలెక్షన్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఈ లేయర్ సెలెక్షన్ ఉండాలి, సెలెక్షన్ దీనికి తీసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని సపోర్టింగ్ సెలెక్షన్ తీసుకుంటాం. దేనికి? రౌండ్ రెక్టాంగిల్ కి. ఇదిగోండి. ఓకేనా, ఇప్పుడు ఇన్వర్స్ సెలెక్షన్ షిఫ్ట్ కంట్రోల్ ఐ. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ అప్లై చేస్తే ఎక్కడ అప్లై అవుతుంది? ఈ సెలెక్షన్ కి మధ్యలో. ఇప్పుడు ఏం చేస్తారు? డిలీట్ చేస్తారా? ఏం చేయాలి? డిలీట్ చేద్దామా? డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఈ చేతులు కూడా పోతాయి. కాబట్టి బ్రష్ టూల్ తీసుకొని మాస్క్ అప్లై చేస్తున్నా. ఇది ఆల్రెడీ మాస్క్ లో ఉంది కదా, కాబట్టి బ్రష్ టూల్ తీసుకొని నాకు ఈ సెలక్షన్ ఇదే కదా అవసరం లేదు, దీని వరకు తీసేస్తా. కంట్రోల్ డి. ఇది లోపలికి ఉన్నట్టుంది. అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్ చేతులు బయటకు కూడా వచ్చేసినాయి. చూడండి ఇట్లా. ఓకేనా, అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏం చేశారు చూడండి. ఇప్పుడు మనకి ఇంకా ఫైనల్ గా ఇది వద్దు, ఇది పట్టుకొని లేదా మాస్క్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. మాస్క్ వరకు పోతుంది. మాస్క్ వరకు డిలీట్ చేయొచ్చు, లేదా ఇలా వేసేసేయండి. పట్టుకొని వచ్చి మాస్క్ని తీసేసేయండి. లేదు మీకు ఇది మీకు యూజ్ కుదరట్లేదు అనుకోండి, రైట్ బటన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రేస్టేజ్ లేయర్ అని ఉంటుందని. న్యూ లేయర్ ఒకటి తీసుకోండి. మాస్క్ ఉన్నప్పుడు మీకు అది రానప్పుడు రెండు సెలెక్ట్ చేసి రేస్టేజ్ లేయర్ కింద అంటే నార్మల్ కింద చేసేయాలి. నార్మల్ కింద కంట్రోల్ ఈ అనండి. ఇప్పుడు మీకు మాస్క్ పైన చూడండి మీకు నార్మల్ రైట్ బటన్లో రేస్టేజ్ లేయర్ అని వస్తుంది. ఇదిగోండి ఇక్కడ. ఇలా రాలేదు అంటే గనక మాస్క్ ఉంది కదా, కాబట్టి ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. ఇంకొక న్యూ లేయర్ పైన డమ్మీ లేయర్ ఒకటి తీసుకొని రెండు సెలెక్ట్ చేసి ఆ కంట్రోల్ ఈ అనండి. అంటే ఒక లేయర్ కింద మెర్జ్ అవుతూ మాస్క్ అనేది పోయిద్ది. మనకి ఇప్పుడున్న టైంలో చేయాలనుకున్న వర్క్కి మాస్క్ అనేది ఉండకూడదు. ఓకేనా, దీనికి మళ్ళీ సపోర్టింగ్ సెలెక్షన్ కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ న్యూ లేయర్ లైట్ గ్రే కలర్ని అప్లై చేస్తున్నా. ఎందుకంటే షాడో కోసం. ఈ లేయర్ కిందకి పంపించండి. ఈ లేయర్ కిందకి పంపించి ఫిల్టర్స్ బ్లర్ గ్లోషన్ బ్లర్. ఓకేనా, ఇట్లా ఇక్కడ చూడండి మొత్తం లేదు కాబట్టి ఈ మాస్క్ లేయర్ని కూడా నేను లోపలికి పెడతా. కాబట్టి మనకి కంట్రోల్ ఇచ్చి తీసేద్దాం. కంట్రోల్ పట్టుకొని సపోర్టింగ్ సెలెక్షన్ తీసుకొని, ఓకేనా, దీనికి ముందు మనం దీనికి మాస్క్ అప్లై చేద్దాం. కంట్రోల్ పట్టుకొని రౌండ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ కొద్దిగా ఒపాసిటీ తగ్గించి పెడదాం. మాస్క్ కొద్దిగా ఒపాసిటీ తగ్గిస్తున్నా. ఇక్కడ వద్దు కదా, అందువల్ల మాస్క్ వేస్తున్నా. అది ఇక్కడ ఉండిద్ది. అలాగే ఫిల్టర్స్లో బ్లర్లో మోషన్ బ్లర్ అని ఇంకోటి ఉంటుంది. అంటే కొద్దిగా యాంగిల్ మారుతుంది. ఇది ఇట్లా మనం మాస్క్ వాటికి లేయర్ అప్లై చేయొచ్చు. షాడో అప్లై చేయడానికి చెప్తున్నాను అనమాట. ఇట్లా బ్యాక్గ్రౌండ్ చూడండి,
మనం ఇప్పుడు ఏదైతే మోడ్ చెప్పుకున్నామో వాటికి సంబంధించిన దానికోసం ఈ పర్పస్ చెప్పాను. ఓకేనా? ఈ మోడల్లో చేయండి. ఇంకా డౌట్ ఏదైనా ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇంకొక మోడల్ కూడా నేను ఇది కూడా ఇలాంటివి కూడా చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకుందే. ఆల్రెడీ లాస్ట్ టైం మనం షేప్ తీసుకొని పెట్టాం కదా! ఇదే ప్రాసెస్. ఫస్ట్ షేపు, సెకండ్ షేపు, థర్డ్ షేప్ ఒకటి తీసుకొని అందులో ఇమేజ్ పెట్టాలి. ఓకేనా? ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకొని అందులో ఈ కలర్ ఇది అప్లై చేయాలి. సపోజ్ మనకు టైం ఎక్కువ ఇది లేదు. మీకు ఇవాళ ఇప్పుడు అది డౌట్స్ కూడా క్లారిటీ తీసుకుందాం మనం. ఇదిగోండి. సపోజ్ ఈ కలర్‌తో నేను మామూలుగా జస్ట్ చూపిస్తున్నాను. ఇందులో ఏం చేస్తున్నాడు? మనం ఎలాగైతే మోడ్ మార్చామో అలా మార్చాలి. ఒక ప్లంబర్‌ది ఒకటి తీసుకుంటున్నాను. ఫోటో సార్ నేర్పిస్తున్నాను. కంట్రోల్ ఫోటోలు షిఫ్ట్ ఎట్లా చేయాలి? కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ జీ అనండి. ఇక్కడ మోడ్ Yes. మార్చండి. సాఫ్ట్ లేదా మీకు డార్క్‌గా ఉంది కదా! అది దాన్ని బట్టి చూడండి. మీకు ఆ మోడ్ అది ప్రాక్టీస్ మీదే అర్థమవుతది. చూడండి ఇక్కడ డార్క్‌గా ఉంది చూడండి. ఇక్కడ కూడా డార్క్‌గా పెట్టేసాం. మీకు ఇక్కడ కొద్దిగా లైట్‌గా చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఒపాసిటీ తగ్గించండి. లైట్‌గా ఒపాసిటీ లైట్‌గా. ఇది. ఒకదానికేమో సాఫ్ట్ పెట్టాం ఇందాక. దీనికి మల్టిపుల్ పెట్టాం. సాఫ్ట్ పెడితే ఏమవుతుంది? లైట్ అయిపోద్ది. ఆ కలర్‌లో మిక్స్ అవుతది. మల్టిపుల్ పెట్టాను కాబట్టి కొద్దిగా డార్క్ అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ వైట్ ఉందనుకోండి కలిసిపోతది. అది. ఇలా నెక్స్ట్ ఈ షేప్స్ ఇవి పెట్టాలి. ఈ షేప్ తీసుకొని ఇది. ఇది కూడా ట్రై చేయండి. మీకు మొత్తం ఈ 3 నేను పంపిస్తాను. క్లాస్ అయిపోయాక గ్రూప్‌లో పెడతాను శాంపిల్‌కి సంబంధించి. అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్తున్నా కదా! ఇవి కూడా ఇస్తున్నా. మీరు చేయటానికి ఆల్రెడీ ఇది కూడా ఇస్తున్నాను. డేటా కూడా ఫుటేజ్ కూడా నేను ఇస్తున్నాను. అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అయ్యే కలర్స్ అవి వాడండి. నాకు సేమ్ మళ్ళీ చెప్తున్నా. నేను పెట్టినవి మళ్ళీ నాకు రివర్స్‌లో పెట్టొద్దు. మీరు డిజైన్ చేసి పెట్టండి. నేను ఇచ్చిందే నాకు పెట్టడం అలాంటివి చేయొద్దు చెప్తున్నా. ఓకేనా? ఒక్కసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అన్‌మ్యూట్ చేయండి మైక్‌ని. మీకు డౌట్స్ ఉన్నవాళ్ళు అన్‌మ్యూట్ చేసి అడగండి కావాలంటే. విష్ణు అన్‌మ్యూట్ చేసాం. అన్‌మ్యూట్ చేసి అడుగు. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. అన్‌మ్యూట్ చేసి అడగొచ్చు లేదా మెసేజ్ పెట్టండి. మీకు ఒకవేళ అన్‌మ్యూట్ అవ్వకపోయినా గానీ ఏదైనా. మైక్ సరిగ్గా పెట్టండి. వాయిస్ అర్థం కావట్లేదు. మీకు ఏదైనా ఫోటోషాప్ లో ఇప్పటి వరకు చెప్పిన వాటిలో డౌట్స్ ఉంటే అడగండి. సేమ్ లేయర్ ని డూప్లికేట్ తీసుకోకూడదా అని అడిగారు. అంటే ఏది సేమ్ లేయర్ అంటే దేనికి? కిషోర్ సార్ డౌట్ ఏంటి? అదే సార్ మనం ఇందాక చేసాం కదా సార్ 3 స్టెప్స్. అంటే మీరు షాడోని తీసుకున్నారు కదా, బ్లాక్ షాడోని. అది సార్ అది ఒకసారి పెట్టండి సార్. అది ఒక్కసారి చూడు. ఇప్పుడు ఇలా పెట్టాం కదా. ఇది కాదు సార్. 3 లేయర్స్ తీసుకున్నాంగా. 3 లేయర్స్ దా. అవును సార్. దాంట్లో ఏంది డౌట్ ఏంది? దాంట్లో డౌట్ ఏంటి? అంటే మీరు పైన ఉన్న లేయరు కింద ఉన్న లేయర్ దాని మీదకి వచ్చింది కదా సార్ ఆ స్టెప్. అది మీకు కంట్రోల్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఉన్నాయి కదా స్క్వేర్ వి. షార్ట్ కట్ అది పైకి తెచ్చుకోవాలి. ఒక్కసారి చూడు, అది కూడా చెప్తాను. ఒక్కసారి చూడము. చెప్పండి. మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. ఇప్పుడు ఇదిగో ఇదొక లేయర్. ఒక్క నిమిషం
పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటది కాబట్టి మిగిలిన వాళ్ళు నా నెంబర్ కాదులే. ఇప్పుడు మంజు ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఎస్ సార్. ఈ లేయర్స్ లో ఏంటంటే ఒకదాని అది పైన రావాలి అనుకుంటే ఎన్ని లేయర్స్ అయినా ఉన్నాయండి అమ్మా, ఎన్ని లేయర్స్ అయినా ఉన్నాయండి. ఎన్ని లేయర్స్ ఉన్నా కానీ ఒక స్టెప్ పైకి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ రావటం ఇలా ఉంటది. లేయర్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క పైకి రావాల్సి ఉంటుంది. చూడండి ఇది గ్రీన్ పెట్టానా. సపోజ్ ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి, ఈ కలర్ బాక్స్ 4 ఉన్నాయి. ఈ గ్రీన్ లేయర్ అనేది రెడ్ మీదకి రావాలి. ఈ రెడ్ మీదకి రావాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలి. కంట్రోల్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఓపెన్ క్లోజ్ రెండు వాడతాం. పైకి రావాలంటేనేమో క్లోజ్ వాడతాం, కిందకి వెళ్ళాలంటేనేమో ఓపెన్ వాడతాం కంట్రోల్ పట్టుకొని. అలాగే అట్ ద సేమ్ టైం ఒకేసారి అన్నిటికన్నా పైకి వెళ్ళాలన్నా ఒకేసారి అన్నిటికన్నా కిందకి వెళ్ళాలన్నా కానీ షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్ ని యూజ్ చేస్తాం. అది ఏ పొజిషన్ లోనే ఉండండి. ఒక లేయర్ అనేది అన్నిటికన్నా కిందకి వెళ్ళాలన్నా అన్నిటికన్నా పైకి రావాలన్నా షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ ని యూజ్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ అయితేనేమో కంట్రోల్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ని. సపోజ్ ఇప్పుడు గ్రీన్ ఉంది, పట్టుకొని కంట్రోల్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్స్ స్టెప్ బై స్టెప్ ఒకసారి రెండు అలా ఎన్ని స్టెప్లు పైకి రావాలో అన్ని లేయర్స్ కి కొట్టాలి. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పిన ప్రాసెస్ అయితే గనక నేనేం చేశాను, స్క్వేర్ ఉంది, అందులో ఇమేజ్ కూడా ఉంది కాబట్టి 2 లేయర్స్ ని సెలెక్ట్ చేయాలి. ఇదిగోండి సపోజ్ ఇప్పుడు నాకు ఈ లేయరు ఈ బ్లూ లేయరు 2 నాకు పైకి రావాలి అనుకోండి. ఏం చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి లేయర్. ఎలా, ఫస్ట్ ఒక లేయర్ సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ అమ్మ చెప్తాను, అడుగుతాను. ఫస్ట్ ఒక లేయర్ సెలెక్ట్ చేయండి, తర్వాత బ్లూ లేయర్ కూడా షిఫ్ట్ పట్టుకొని దాని మీద సెలెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడే మీరు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ అంటే 2 ఒకేసారి ఒక స్టెప్ పైకి వస్తాయి. 2 ఒకేసారి పైకి వస్తాయి. ఏది, ఒక స్టెప్. ఇంకోసారి నొక్కాను, మళ్ళీ ఒకేసారి ఒక స్టెప్ పైకి వస్తాయి. లేదు నాకు ఒకేసారి కిందకి వెళ్ళాలంటే షిఫ్ట్ కంట్రోల్ 2 పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ ని కొడతాను, ఒకేసారి కిందకి వెళ్తాయి. మీరు 2 ఒకేసారి తేవాలన్నప్పుడు 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఒక లేయరే సెలెక్ట్ చేయకూడదు. అది ఒక సెట్ అన్నప్పుడు, ఒకే సెట్ అన్నప్పుడు ఆ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒకేసారి తేవాలి. లేదు మీకు కన్ఫ్యూజన్ గా ఉండిద్ది అనుకుంటే గనక ఏదైతే లేయర్ ఉన్నాయో ఆ 2 సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్ క్రియేట్ చేయండి, దానికి ఒక ఫోల్డర్ పెట్టేయండి. ఇదిగోండి ఒక సెట్ అయిపోద్ది, ఒక సెట్ కింద అవుతుంది. ఆ 2 ఆఫ్ అవుతాయి 2. ఇప్పుడు ఈ ఫోల్డర్ పైకి తేవచ్చు, ఒక్కొక్క స్టెప్ గా పైకి తేవచ్చు. ఇదిగోండి ఒకేసారి వచ్చినాయిగా. ఒక గ్రూప్ దే సెలెక్ట్ చేశాను నేను, ఓకేనా. సపోజ్ మీకు డౌట్ అయితే చూడండి, బ్లూ అని పెట్టాను. ఇప్పుడు ఈ సెట్ అన్నిటికన్నా కిందకి, ఇదిగోండి అన్నిటికన్నా కిందకి. ఇది నెక్స్ట్ ఇంకెవరు చెప్పండి. ఇంకా డౌట్ ఏదైనా ఉంటే అన్మ్యూట్ చేసి చెప్పండి, అడగండి. మనం మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం, వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం. అంటే అక్కడ కూడా మనం ఇది చేస్తాము, దానికి లింకప్ గానీ ఇవి చేసుకుంటూ ఉంటాం, ఓకేనా. ఇవి చేస్తే నెక్స్ట్ వేరే చెప్తాను నేను మీకు. ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సింది ఇవాళ మీకు 2 మోడల్స్, ఇదొకటి చెప్పాను కదా, ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి. ఈ రెండిటికన్నా ముందు ఇంకొకటి చెప్పాను, ఈ రెండిటికన్నా ముందు ఇంకోటి చెప్పాను. ఈ 3 చేయండి, ఓకేనా. ఖచ్చితంగా నాకు పంపించాలి అవి గ్రూప్ లో. మీకు వీటికి సంబంధించిన శాంపిల్ అలాగే టెక్స్ట్ కి సంబంధించినవి నేను పంపిస్తాను. మీరు ప్రతిదీ కరెక్ట్ గా చూసుకొని పెట్టండి, ఓకేనా. ట్రై చేయండి, వచ్చిద్దా లేదా అనే తర్వాత సంగతి సెకండరీ అనమాట. ముందు మీరు వర్క్ ని ట్రై చేయండి, ఏమేమి వాడారు ఏంటి అనుకొని ఫస్ట్ చూడండి. ఆ పోస్టర్ అనేది అబ్జర్వ్ చేయండి, ఏమేమి ఇచ్చారు, ఎందులో ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ప్రతి పాయింట్ ని మీరు ఇదేం చేశారు, దీనికి ఏం వాడారు, ఏ టూల్ వాడారు, ఏం ఆప్షన్ వాడారు అనేది మీకు మీరు క్వశ్చన్ గా వేసుకుంటే మీకు డౌట్ అనేది క్లారిటీ వస్తుంది. అది
అలాగే ఇదిగో ఈ బటన్స్ క్రియేట్ చేయడం కూడా అంతేనా, సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో అంతే. చూడండి ఇంకొకసారి బటన్ది కూడా చెప్తాను మీకు. ఇదిగోండి తీసుకున్నాను, రౌండ్ కార్నర్స్ ఉన్నాయి కదా, కాబట్టి దానికి రౌండ్ కార్నర్ అప్లై చేస్తున్నా. షేప్ వద్దు, సారీ బార్డర్ వద్దు, ఓకేనా. ఇంకొక బార్డర్ తీసుకోవాలి, దీంట్లోనే ఇంకొక బార్డర్ తీసుకుంటున్నాను, Ctrl+J. ఇదిగోండి ఇంకొక బార్డర్ తీసుకొని దానికి నేను ఆరెంజ్, అక్కడ ఆరెంజ్ ఇచ్చారు కదా, ఆరెంజే పెడుతున్నాను. అయితే ఇక్కడ ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది చూడండి, సైడ్స్ షార్ప్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఒకేసారి షార్ప్ది అవసరం, నాకు ఇక్కడ రౌండ్స్ అవసరం లేదు కాబట్టి 0 చేస్తాను. Ctrl+Alt+G అంటే గ్రూప్ అంటే లోపలికి వెళ్ళిపోద్ది, లోపల పెట్టి ఇట్లా అన్నాను చూడండి, ఓకేనా. మీకు ఆప్షన్ మీకు తెలిసింది అనుకోండి, మీకు చేసేది ప్రతిదీ ఈజీగా ఉంటుంది. ఒకటి మీరు చేయటం స్టార్ట్ చేసి వర్క్ అనేది కొద్దిగా చేయటం స్టార్ట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది చేయటానికి కూడా. అలాగే ఆప్షన్, ప్రతి ఆప్షన్ మనం ఏదైతే చెప్పామో ఆ ప్రతి ఆప్షన్ని మీరు చూడండి, ఓకేనా. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే తర్వాత ఈ వీడియో మనకి యూట్యూబ్లో పెడతారు కాబట్టి అది చూసైనా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏమన్నా ఉన్న వాళ్ళలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫోటోషాప్ సంబంధించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏదైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిటీ ఇస్తాను. అన్మ్యూట్ చేసి అడగండి, అన్మ్యూట్ చేసి అడగండి. లేదు, ఇది ఫోన్లో ఉండదు, ఫోటోషాప్ పీసీలోనే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫోటోషాప్ సంబంధించిన లింక్ కూడా పెట్టాను. ఫోటోషాప్కి సంబంధించి సాఫ్ట్వేర్ది లింక్ డౌన్లోడ్ చేసుకొని చేయాలి. యూట్యూబ్ లింక్ కూడా మీకు గ్రూప్లో పెడతారు. ఇవి యూట్యూబ్ లింక్ కూడా ఆల్రెడీ గ్రూప్లో పెడతారు, ఎలా అది వీడియో మీరు చూడొచ్చు. మొబైల్లో కుదరదు, ఎందుకంటే మీరు రేపు ఏదైనా జాబ్కి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ మొబైల్లో చేయమని ఇస్తారా, సిస్టంలో ఇస్తారా కదా. కాబట్టి ఏంటంటే మీరు మళ్ళీ మీకు ఒకవేళ మొబైల్లో చేసిన ఏంది డౌట్ ఏందమ్మా, ల్యాప్టాప్లో చేయొచ్చు, ల్యాప్టాప్లో చేయొచ్చు. సిస్టంలో మీకు ఆల్రెడీ గ్రూప్లో ఫోటోషాప్ సంబంధించిన సాఫ్ట్వేర్ లింక్ అవైలబుల్లోనే ఉంది. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా గ్రూప్లో వీడియో ఉంది. ఆ గ్రూప్ని మీరు ఒకసారి చూస్తే మీకు అది క్లారిటీ వస్తుంది, ఓకేనా. నేను మళ్ళీ అది మీకు లింక్ రిప్లై ఇది ఇస్తాను, పిన్ చేస్తాను వాటిని. ఒకవేళ కొత్త ఏదైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, నేను మళ్ళీ ఒకసారి లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా పర్లేదు, మనం నెక్స్ట్ చెప్పుకునే టాపిక్లో ఫోటోషాప్ కూడా మళ్ళీ టచ్ అవుతూనే ఉండిద్ది కంటిన్యూగా. ఫోటోషాప్ అనేది ఏంటంటే డిజైన్ సెక్షన్లో ప్రతి దానికి మల్టిపుల్ జంక్షన్, ఇది ఒకటి ఏంటంటే దేనికైనా ఇది యూజ్ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఒకవేళ ఎవరైనా మిస్ అయినా కానీ నేను అది మధ్య మధ్యలో మనకి సబ్జెక్ట్ టచ్ అవుతూనే ఉండిద్ది. ప్లస్ యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం, మీరు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఉన్నాం. మీరు అది ఖచ్చితంగా ఒకసారి చూడండి, మీ మిస్ అయిన క్లాసెస్ అన్నీ ఒకసారి చూడండి. మనకి ఇది 8th or 9th క్లాస్ ఇది. దీనికి ముందు బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఆల్రెడీ మీకు అది లింక్ గ్రూప్లో కూడా ఉంది. మళ్ళీ మీకు అప్లోడ్ చేసినప్పుడు లింక్ పెడతారు ఇవ్వాలి. అదో ఇంకా డౌట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి అమ్మా. మీకు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేస్తే డౌట్స్ వస్తాయి. కలర్స్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నా కదా, కలర్స్ కూడా మీరు మ్యాచింగ్గా చూడండి, ఎలా పడితే అలా పెట్టద్దు. కలర్స్ మీరు పెట్టేటప్పుడు మ్యాచింగ్ కలర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ నెట్లో మీరు ఏదైనా చెప్పే కదా ఆల్రెడీ ఎలాంటి కలర్స్ వాడుతున్నారు ఏందనేది. ఆల్రెడీ మీరు నెట్లో ఏదైనా కొడితే పోస్టర్స్ లాంటి ఏదైనా కలర్స్ కాంబినేషన్ ఎలా వాడుతున్నారు ఏంటి అనేది వస్తుంది. ఇదిగోండి ఇట్లా మీకు శాంపిల్స్ ఉంటుంటాయి, నెట్లోనే శాంపిల్స్ ఉంటాయి.
ఈ శాంపిల్స్ లో మీకు కలర్ కాంబినేషన్ ఎలా యూస్ చేస్తున్నారు ఏంటి అనేది చూడండి. ఓకేనా? కలర్ కాంబినేషన్ ఎలా యూస్ చేస్తున్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ కి ఏ కలర్ వాడుతున్నారు అనేవి మీరు ఇలా అబ్జర్వ్ చేస్తేనే మీకు కలర్స్ అనేది ఎలా వాడాలి అనేది తెలుస్తుంది అనమాట. అది మీకు మైక్ ఏదైనా సరిగ్గా డిస్టర్బెన్స్ ఉంటే మీ మైక్ మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ అక్కడ మీరు స్టార్టింగ్ లో కలర్స్ ని సెట్ చేసుకున్నారు కదా ఆల్రెడీ టెక్స్ట్ కలర్స్, అది లేకుండా కూడా చేయొచ్చా? లేకుండా చేయొచ్చు. నేను మీకు క్లాస్ టైం ఇది వద్దని ఇప్పుడు మీకు ఆల్రెడీ శాంపిల్ ఇచ్చానా? మీరు ఇచ్చారు కదా, ఇది లేకుండా కలర్స్ అక్కడే సెట్ చేసుకోవచ్చా లేదంటే? చేసుకోవచ్చు. మీకు కలర్స్ మీద ఐడియా ఉండి అన్ని చేసుకునే పని అయితే మీ ఇష్టం, ఏముండదు. సపోజ్ ఇప్పుడు మీకు ఇది మీకు ఇది పంపిస్తాను, ఈ కలర్సే మ్యాచ్ చేయాలి కదా మీరు. అవును సార్. అంటే ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ టూల్ అని ఉంటది మనకి. ఓకే. ఐ నొక్కగానే పిక్ టూల్ వచ్చింది చూడండి. దీంతో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కలర్ మారిపోతుంది. ఓకే సార్. మాకు ఇప్పుడు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఇక్కడ చూస్తే మీరు ఒకటి డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది. ఇప్పుడు నాకు లైట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాను. డార్క్ కలర్ అవన్నీ మీరు ముందే సెట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతది అంటున్నారు. ఈజీ అయిద్దని నేను చెప్తున్నా. మనకి టైం ఎక్కువ ఉండదు కాబట్టి నేను ముందే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఆ కలర్ మ్యాచ్ చేసుకున్నా, అలా పెట్టాను. సపోజ్ ఇదిగోండి, ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నానా, షేడ్ తీసుకొని రెడీగా పెట్టుకున్నా. మీకు ఆ కలర్ తో చెప్పాలి, మళ్ళీ ఇంకో కలర్ తో కూడా కావాలి కాబట్టి ఇంకొక లైట్ కలర్ ఇది తీసుకున్నా. మళ్ళీ నేను ఎక్కడ శాంపిల్ పెట్టుకున్నాను అక్కడ నేను ఇవి తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా తీసి పెట్టుకున్నాను మీకు చెప్పడానికి. మీకు ఏంటంటే వెబ్ డిజైన్ నెక్స్ట్ మనం చెప్పుకునే దాంట్లో కలర్స్ కి కోడ్ ఉంటది, ఇది కూడా చూడాలి మీరు. కలర్ కోడ్స్ ఇదిగోండి, ఇది కలర్ కోడ్స్ ఉంటాయి. ప్రతి షేడ్ కి ప్రతి కలర్ మారిపోతుంది, చిన్న చేంజ్ అయిపోద్ది. మీరు ఒక పాయింట్ అనగానే కలర్ చేంజ్ అయిపోయి కోడ్ మారిపోతుంది. మనం రేపు నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ కలర్ కోడ్సే ఇస్తాం, కలర్ నేమ్ తక్కువ ఇవ్వటం. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనకి ఎలా ఉంటుందంటే గ్రీన్ అంటాము, గ్రీన్ వరకే ఇవ్వగలం, గ్రీన్ అని చెప్తాం కానీ గ్రీన్ లో షేడ్ కి ఇంకో కలర్ చెప్తారా? లైట్ గ్రీనో లేకపోతే డార్క్ గ్రీన్ అంటాం కానీ ఈ మిడిల్ లో ఉన్నది ఏదైనా ఇవ్వాలంటే చెప్పగలమా? చెప్పలేం కదా. కాబట్టి ఏంటంటే కలర్ కోడ్ యూస్ చేస్తాం అనమాట. అక్కడ ఇవన్నీ ఇట్లా పెడతాము, ఇది గ్రీన్ అని ఇస్తాం, లైట్ గ్రీన్ అని ఇస్తాం. ఈ మధ్యలో దానికి ఏం పేరు ఇస్తాం చెప్పలేము అది అంత. కాబట్టి ఈ కోడ్స్ ఇక్కడ కాపీ చేసుకొని చెప్పండి. క్లియరా అందరికి? నెక్స్ట్ క్లాస్ మీకు కొత్తది సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. నేను ఇది గ్రూప్ లో పెడతాను, ఈ శాంపిల్స్ అన్ని వీటిని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసి గ్రూప్ లో ఖచ్చితంగా పెట్టాలి. ఓకే? బాయ్ సార్. బాయ్ అండి. బాయ్. ఓకే ఓకే సార్. ఓకే.